హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలున్నా బాబాగారికి అయితే ఒక్కసారికి చెప్పుకోండి. కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా సరే కంపల్సరీ మీ కోరికలు నెరవేరుతాయి. అతి త్వరలో నీ కోరిక నెరవేరబోతున్నాయమ్మా. తల్లి, నా మీద భక్తి, నమ్మకం ఉంటే వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాము. మీరైతే తన్మేలు చూశారు కదండి. బాబా గారు స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి. 3 మెంబర్స్ ఉన్నాయి కదండి. 1 2 3 మీరు మనసుకు నచ్చిన ఒక నెంబర్ అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లో తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక మొదటి నెంబర్ తాకిన వారి గురించి బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే మంచి తీయటి వార్త చెబుతానమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు విను తల్లి. నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసిగి చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇక నిన్ను చుట్టుపట్టిన సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి నేనే స్వయంగా నీ వద్దకు వచ్చానమ్మా. అంతేకాకుండా ఇక మీదట నీ జీవితంలో సమస్యలు, కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి మంచి రహస్యం చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం వెంబడిస్తున్నాయని నువ్వు భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజ వేయవద్దు తల్లి. మార్పు కావాలి అనుకుంటే కొన్నిటిని దాటి నువ్వు వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, మోసాలను, జరిగే పరిస్థితులని చూసి ఇక నా జీవితంలో మంచి రాదా అని అనుమానపడవద్దు. నాకు మంచి కాలం ఆరంభం అయ్యింది అని తెలుసుకోదల్లి. ఇవన్నీ దాటి నిలబడితేనే జీవితం బిడ్డ. కష్టాలను, అవమానాలను, బాధలను, మోసాలను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందే తల్లి. ఇప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట జీవితంలోకి సంతోషం, ఆనందం ఇవే రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలి అంటే ఏమి చేయాలో కూడా తెలుసా తల్లి. నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ముందు చేయాల్సింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలోకి జరుగుతాయి తల్లి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నిన్ను చూసి ఓర్వలేక, అలాంటప్పుడు నీపై ద్వేషాన్ని చూపిస్తారు. అప్పుడు కోపాన్ని తగ్గించుకొని మౌనంగా ఉండమ్మా. ఆ కోపం నిన్ను ఎంతగానో దిగజారుస్తుంది. కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే వారికి దూరంగా ఉండు. వారే నీ దగ్గరికి వచ్చేలాగా, నిన్ను అర్థం చేసుకునేలా అటువంటి సందర్భం వారికి నేను నీకు కల్పిస్తానమ్మా. సదా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నేను ఏరడ చేసిన వాడిని కుంగిపోవద్దు తల్లి. అన్నీ మారుతాయి, అందరూ ఒకేలాగా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి. అన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. ఎవరైతే నేను అవమానించారో, ఎవరైతే నేను చులకనగా చూశారో వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి. అలాంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి. నీకు బాధ అనేది అనిపించిన, అవమానం అనిపించిన కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వద్దు తల్లి. ఎందువల్ల అంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాను తలుచుకొని ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి అని పట్టుదలతో ఉండమ్మా. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు.
మంచి స్థాయికి వచ్చేలాగా నువ్వు శ్రమించాలి. వాటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలి తల్లి. నేను చెప్పిన నియమాలను గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో కష్టాలు, బాధలు అనేటివి అస్సలు ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముళ్ళు, సమస్యలు అనేటివి రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక నేను ఎవ్వరు కూడా తాకలేనంత ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారికి నువ్వు సంతోషంగా దూరమైపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిజాయితీగా, ధర్మంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరు ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అస్సలు దిగులు పెట్టుకోవద్దు తల్లి. నీకు చిక్కులు కలిగించే విషయాలు, బాధలు పెట్టే విషయాలు అస్సలు నీ దరికి చేరనివ్వనమ్మా. నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను, నీ నమ్మకాన్ని వమ్ము చేయనమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద నీకు రాకుండా చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా వచ్చే బాధ్యత నాది. నీకు అంతా కూడా ఇకపై సుఖపరంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారం అవుతుందమ్మా. కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని పాటించి లేదా నమ్మకంతో ఉండు. అప్పుడు నీ జీవితంలో మెరుపు గెలుపు అనేది నిరంతరం అవుతుంది. గుర్తుందా తల్లి? ఇకపై ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా, సంతోషంగా ఉండమ్మా. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్పారండి. ఇప్పుడు రెండో నెంబర్ అండి. రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు నీతో ఇన్ని రోజులు అని కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు అనేటివి నాకు తెలుసు తల్లి. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా తల్లి? ఎందుకని అంతలా నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు? బిడ్డ, నేను నీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విధంగా జీవితం అంతా కూడా నడుచుకో. మొదట నువ్వు నిన్ను నమ్ముకో. ఎందుకంటే నీ మీద నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కానీ విజయం పొందలేవు. ఎలాగంటే నువ్వు ఏదైనా పెద్ద పనిని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, నేను విజయం సాధించగలనా అని అనుమానంతో ఆ పని మాత్రం మొదలు పెడతావు. అనుమానంతో ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని ఆ పనిని ప్రారంభిస్తే ఎలాంటి విజయం వస్తుంది తల్లి? అది అపజయం పాలయ్యి నేను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ చెప్తున్నానమ్మా. నిజమే తల్లి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రభావం నీ మీద అధికంగా ఉంది. నేను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలుసు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావు అని భయంతో కొందరు నేను వెనక లాగే వాళ్ళు ఉన్నారు తల్లి. కనుక ఎవరి మీద ఏమనుకుంటున్నారో, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారో, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారో అన్నది అస్సలు ఆలోచించవద్దు. ముందుగా నీ మీద నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా చేయగలను, సాధించగలను అని నమ్ము తల్లి. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించడానికి నువ్వు కృషి చేస్తే దానికి తగిన ఫలితాన్ని కలిగేలా నేను చేస్తానమ్మా. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం మనల్ని ప్రోత్సహించాలి, వారి దారి చూపించాలి, వారు సలహాలు ఇవ్వాలి అని ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు తల్లి. అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది. ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను మనసులో తలుచుకో తల్లి. నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చెయ్యాలని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు అందిస్తానమ్మా. ఫ్రెండ్స్, 2 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు చెప్పారండి. ఇప్పుడు 3 నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో
బిడ్డ అని చెయ్యి వదిలేశారని నన్ను నిందిస్తున్నావా? నేను ఎప్పుడు కూడా నిన్ను వదలలేదు తల్లి. నేను నీతోటే ఉంటున్నాను, నీ వెనకాలే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేస్తున్నానమ్మా. మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఎందుకు బాబా ఇన్ని బాధలు అని అడుగుతున్నావు కదా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించిన కర్మలన్నీ కూడా అవన్నీ వెళ్ళిపోతాయా చెప్పు తల్లి. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నేను నీకు చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు పడే కష్టాల నుండి విముక్తి చేయలేదు అని, గట్టెక్కించలేదు అని అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా. అది ఎంతవరకు నిజమో ఒకసారి నువ్వే ఆలోచించు తల్లి. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈరోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు. ఏదో ఒక విధానంగా నీకు రోజు గడుస్తుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి. కనుక నీ కర్మలని ఇప్పుడే తీసివేసి నువ్వు మరలా అనుభవించవలసి వస్తుంది. కానీ అటుకున్నది ఏమిటి అంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇంకొద్ది రోజులలో నీకున్న చెడు కర్మలని తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశింపచేద్దాము అని. అందువల్ల నువ్వు జీవితాంతం ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఆశపడుతున్నానమ్మా. ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటుంది తల్లి. ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు. ఇక నీ కష్టాలన్నీ ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా. అతి త్వరలోనే ఈ చెడు కర్మలన్నీ ముగిసిపోయి నీ భవిష్యత్తు బంగారమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు. కనుక శాంతంగా ఉండు తల్లి. నువ్వు అనుకున్నట్టే అంతా సమస్తం జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టే నేను జరిపిస్తాను అని నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా. నువ్వు ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అంతా అందిస్తున్నానమ్మా. నువ్వు ప్రతినిత్యం కూడా నా నామాన్ని జపిస్తూ ఉంటే, నా విభూతి ధారణ చేస్తూ ఉండు, నా సాయి చరిత్ర పారాయణం చేస్తూ ఉండు, నా కథలు, నా సందేశాలు, నా మాటలు వింటూ ఉండు. నీకున్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు. నువ్వు చేయవలసిందే ఇదే తల్లి. ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి. మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నానండి ఫ్రెండ్స్. ఈరోజైతే బాబా గారు 3 నెంబర్లు తాకిన వారి గురించి మంచి సందేశం అందించండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వేజన సుఖిన భవంతు. సమస్త సద్గురు సాయిని దర్పణం వస్తూ. జై శ్రీరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఎప్పుడూ కూడా ఓపికతో సహనంతో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. ఆ శివుడి అనుగ్రహం కూడా అందరిపైన ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ నిజాతి అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది. ఇక నీకు నమ్మకం